దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. మరణాత బాగున్నారా? మీ అందరూ క్షేమముగా ఉన్నారని మరి ప్రభు పేరట అనేకమైన రీతిలుగా దేవుని యొక్క నామములో మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, వాక్యాన్ని వింటున్నారని నమ్ముతున్నాను. నన్ను నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతున్నాను. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మనతో అనేకమైన విషయాలు మాట్లాడబోతున్నాడు. బైబిల్ ద్వారా, లేఖనము ద్వారా, గ్రంథము ద్వారా. ఈ మాటలు మీకు వివరించేటకు దేవుడు ఎంతగానో ప్రేమ చూపించున్నాడు. కనుక మీ అందరికీ ప్రభు పేరట శుభాలు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, రండి మనం అందరం కలిపి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించాలి. ఈరోజు దేవుని కోపము రగులుకున్నది అంశం. ఎందుకు రగులుకున్నది అనేది వాక్య గ్రంథంలో చదువుదాం. దాని కొరకు ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. సమయంలో నీ వాక్యము ద్వారా మేము ప్రార్థిస్తుండగా, నీ వాక్యము ద్వారా మేము స్తుతిస్తుండగా మా స్తుతులు అంగీకరించండి. మా స్తుతులకు నెరవేర్పు దయచేయండి. దేవా, మా ప్రియులు అనేకులు ఈ దినమంతా ప్రభ వారి ప్రయాణములు, వారి రాకపోకలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారములు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి మాట తీరు, వారి నడక తీరు అన్ని రకాలుగా సరిచేసుకుని నీ ఎదుట, నీ కళ్ళ ఎదుట యథార్థంగా జీవించారని, నడిచారని, మాట్లాడారని, గ్రహింపగలిగి ఉన్నారని నమ్ముచ్చు. దేవా, నేను స్తుతిస్తున్నాను. నీ దాసుడు నేను నీ ఎదుట, నీ బిడలి ఎదుటకు చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేసి నీ బిడలకు కావలసిన మాటలు లేఖనము ద్వారా అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక, ఆమేన్. ప్రియులారా, మీ అందరూ బాగున్నారు కదా? మీ అందరూ ప్రభు మాటలు వింటున్నారు కదా? మీ అందరూ ప్రభు యొక్క నామములో మరి సంతోషము, సమాధానము కలిగి ఉన్నారు కదా? అయితే దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమంతా దేవుడు మిమ్మలను బలపరచాడని నమ్ముతున్నాను. అందుకు దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈరోజు పాఠంలో దేవుడు కోపపడుచున్నాడు. యెహోవా కోపపడుచున్నాడు. ఎందుకు అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చిన తర్వాత దేవునికి కోపం పుట్టించారు. అలాగే ఐగుప్తు యొక్క ప్రజలు కూడా దేవునికి కోపం రగ్గలి చేశారు. అందుబట్టి ప్రభు మాట్లాడుచున్న ప్రతి మాటను మనం గ్రహిద్దాం. 79వ అధ్యాయము మనము దేవా, అన్ని జనులు నీ శ్వాసములకు స్వరపడి ఉన్నారు. దేవా, అన్యజనులు నీ శ్వాసములోకి స్వరపడి ఉన్నారు. అంటే నీ స్థలములోకి, నీ వద్దకు స్వరపడి ఉన్నారు అనేది అన్యజనులు అని ఇక్కడ బ్రాకెట్లో రాయబడిన మాటలు. అయితే ఇంకా నీ దేవాలయము అపవిత్రపరుచున్నారు, యెరూషలేమును పాడు అంటే యెరూషలేమును పాడు చేయుచున్నారు. ప్రియులారా, దేవుడు తన స్థలమును పాడు చేస్తే ఊరుకుంటాడా? లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఉదాహరణగా మనకు చూపించారు. ఆయన దేవాలయం స్థలములో వ్యాపార స్థలముగా మార్చినప్పుడు తాడిని కొరడాలుగా చేసి ఆయన ఏం చేశాడు? ప్రజలని వెళ్ళగొట్టాడు. అయితే ఇక్కడ వారు నీ సేవకులు కలేబారములు, ఆకాశ పక్షులకు వెరగాను. అంటే నీ కలేబారములు, నీ బిడ్డలేక, అంటే నీ విశ్వాసులు, నీ పిల్లలేక కలేబారములు, ఆకాశ పక్షులు ఎరలగాను, వారి యొక్క శవాలను చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. భూజంతువులకును ఆహారముగాను వారు పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లుగా యెరూషలేము చుట్టూ వారి రక్తములు పారబోచి ఉన్నాడు. వారిని పాతిపెట్టేవారు ఎవరునూ లేరు. మా పొరుగు వారికి అసహాయములై మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని అపహాసించి మమ్మల్ని ఎగతాళి చేశారు. ప్రియులారా, గనుక మనం ఆలోచన కలిగి ప్రార్థన నడిపింపు కలిగిన వారంగా ఉండాలి.
ఎందుకంటే దేవుడు తన ఆలోచనను బట్టి మనం మాట్లాడుచున్న మాటలను క్రియలను మనం గ్రహింపగలిగిన వారుగా ఉండవలసిన వారమైనాం. ప్రియులరా, ఈ సాయంకాల సమయంలో ఒక్కసారి మనం ఆలోచించినప్పుడు, ఒక్కసారి మాట్లాడుచున్నప్పుడు దేవుడు తన క్రియలను బట్టి, తన ఆలోచన బట్టి ఆలోచన కలిగి ప్రార్థించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకు అంటే దేవుడు తన క్రియలను మనకు చూపుచున్నాడు అనే భావము కలిగి ప్రార్థించే వారంగా ఉన్నాము. అయితే ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజల యొక్క యెరూషలేము మనుషుల యొక్క రక్తమును ఒకడు నీళ్లు పోసినట్టుగా వారి రక్తము యెరూషలేము చుట్టూ పోసిరి అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుని యొక్క యెరూషలేము చుట్టూ ఎంత దారుణంగా జరుగుతున్నది అనేది మనం గమనించాలి. ఇప్పుడు నేను అనేక రీతిలుగా మీతో మాట్లాడుతూనే ఉన్నాను, అనేక తలంపులతో అనేక సమయంలో మీకు వివరిస్తూనే ఉన్నాను. బైబిల్ ప్రకారంగా ఏ మతాన్ని కానీ, ఏ మనిషిని కానీ, ఏ వ్యక్తిని కానీ దూషించవద్దు, దేశించవద్దు అని దేవుని వాక్యములో స్పష్టముగా భక్తులైన వారు చెప్పిన మాటలు. బైబిల్ మిషన్ మూలవాక్యం ఏంటంటే ఎవరిని అడగకండి, దేవుడిని అడగ, సృష్టికర్తని దేవుడితో మాట్లాడండి. ఇదే మాట్లాడిన మాటలు. అయితే యెహోవా ఎంతవరకు నువ్వు కోపపడుదువు? ఎల్లప్పుడూ కోపపడుదువా? నీ కోపము అగ్ని వలె ఎల్లప్పుడూ మండునా అని అడుగుచున్నాడు. నిజమే కదా? దేవుని కోపం రగిలితే మన భూమి మీద జీవించగలమా? చెప్పండి. దేవుని కోపం రగిలుకుంటే మన భూమి మీద నివసించగలమా? దేవుని కోపం రగులుకుంటే ఈ ప్రపంచంలో మనం జీవించగలమా? ఒకసారి మీరు ఆలోచనలోకి రావాలి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ప్రభు సెలవిస్తున్నాడు. అయితే మనకిచ్చిన ఆత్మీయతను బట్టి, మనకిచ్చిన ఆలోచన క్రియలను బట్టి ఎంతవరకు ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యత. ఇది మనకు అవసరం. గనుక ఈ సాయంకాల సమయంలో ఉదయకాలం ఎన్నో రకాలుగా మనం ఆలోచించి ఉండవచ్చు. అయితే ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క జీవిత ప్రయాణం ఎంత భయంకరంగా ఉన్నది అని మనం గ్రహిస్తుంటే ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, ఎల్లప్పుడూ యెహోవా ఎల్లప్పుడూ నువ్వు కోపపడుదువా, అగ్ని వలె నీ కోపం రగులుకునునా అని అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు ఇంకాను, నిన్ను ఎరగని అన్యజనులను నీ నామాను బట్టి ప్రార్థన అంటే నీ నామాను బట్టి ప్రార్థన చేయకుండా ఉన్న రాజ్యములు, అంటే అన్యజనులను ప్రార్థన చేయకుండా ఉన్న రాజ్యములను అంటున్నాడు ఇక్కడ. అంటే ఏమంటున్నాడు అక్కడ? అన్యజనుల మీదను అలాగే ప్రార్థన చేయని దేశాల మీదను నీ రాజ్యము, నీ కోపము కుమ్మరించమంటున్నాడు భక్తుడు దావీదు. అంటే ఏంటి? ఇలా చాలా దేశాలకు అసలు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు మన ఇండియాకు కూడా అదే పరిస్థితి. ఎప్పుడేమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఎవరికి అంతు చిక్కలేని పరిస్థితి. ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా ఈ విషయంలో. ఎందుకంటే ప్రభు నీతోటే నాతోటే మాట్లాడుచున్నాడు. విషయం మర్చిపోతున్నారేమో. మర్చిపోకండి. దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన బాహువులను బట్టి మనల్ని బలపరుస్తూనే ఉన్నాడు. ఇది మర్చిపోవద్దనేది దేవుని వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అయితే వారు యాకోబు సంతానమును మృంగివేసి ఉన్నారు. ఇక్కడ దురాత్మ సంబంధమైన మనుషులే కదా. ఏమంటున్నాడు? వారు యాకోబు సంతానమును మృంగివేసిరి. అంటే యాకోబు సంతానం ఎలాగైపోయింది? పాపానికి లోబడి నశించుచున్నారు. ఎలా నశించుచున్నారు? ఏ కల్చర్తో నశించుచున్నారంటే ఇవాళ మనుషుల మీదే ఒక ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ సనాతన ధర్మం అనే ఒక ప్రభావం మనుషుల మీదే, మనుషుడే రచించిన రాతే ఇక్కడ సనాతన ధర్మం అని ఒకటి నడుస్తుంది. అది ఏంటి? ఆధిపత్యం. ధనవంతుడు బలవంతుడే ఆధిపత్యం. అదే సనాతన ధర్మం.
ప్రియులారా, బానిస బ్రతుకు లేకుండా దేవుడు చేస్తే సనాతన ధర్మం అనేది పదములో బానిస బ్రతుకు ఎక్కువగా కనబడుతుందని ఈనాడు నిపుణులైన వారు చాలా మంది చాలా స్పష్టంగా ఆ సనాతన ధర్మం యొక్క గ్రంథంలో ఉన్న విషయాలు ప్రకటిస్తున్నారు, చదివినిపిస్తున్నారు, వింటూనే ఉన్నాం. అయితే మనం దేనిని వెంబడించాలి? బైబిల్ లేఖనం చెప్తుంది, అనేక గ్రంథాలు చెప్తున్నా ఏమనిది అంటే సత్యాన్ని ఏంటో తెలుసుకోండి, సత్యాన్ని ప్రకటించండి. సత్యము నీకు ప్రేమ నేర్పుతుంది, సత్యము నీకు విశ్వాసం నేర్పుతుంది, సత్యము నీకు భయం నేర్పుతుంది, సత్యము నీకు దారి చూపిస్తుంది, సత్యము నీకు వెలుగును చూపిస్తుంది, సత్యను మంచి మార్గంలో నిన్ను నడిపిస్తూ ఆ మంచి మార్గంలో తీసుకెళ్ళి నిలబెడుతుంది అనేది ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. అది బైబిల్ లేఖనము. అయితే ఇక్కడ అంటున్నాడు, వారి నివాసులను పాడు చేసి ఉన్నావు, మేము బహుగా కుంగి ఉన్నాం. మా పూర్వుల యొక్క దోషము అంటే వారి పాపం, మా పూర్వీకుల యొక్క దోషం అంటే ఏంటి? పాపములు మేము జ్ఞాపం చేసుకుని ఉన్నాము. నీవు మా మీద కోపముగా ఉండకము. దావీదు బ్రతమాలుకుంటున్నాడు. నీ వాస్తలేతను నేను త్వరగా మేము ఎదుర్కొనే మాకు సహాయం దయచేయమంటున్నాడు. త్వరగా ఎదుర్కొని నీ వాత్సల్యతను మేము త్వరగా ఎదుర్కొందుము, అవకాశం కలిగజేయమని దేవుని వేడుకుంటున్నాడు. పిల్లలు, ఇవాళ మనము ఏ స్థితి కలుగున్నామో తెలియదు, కానీ ఎదుటివారి స్థితిని వంకలు పెట్టడానికి మాత్రం ముందుంటాం. మన స్థితి ఏంటో తెలుసుకోము, కానీ ఎదుటి వారిని హేళన చేయడానికి, ఎదుటి వారిని బాధ పెట్టడానికి మాత్రం ముందు రోట్లో ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, మా రక్షణకర్త దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా కోపములను పరిహరించి మమ్మల్ని రక్షించము. వాడు దేవుడు ఎక్కడ చూసారు? ఇక్కడ అంటున్నారు ఆల్రెడీ. దావీదు కీర్తనలు ఎప్పుడో రాశాడు. ఏంట ప్రియులరా, 10వ వచనములో వారు దేవుడు ఎక్కడున్నాడు అని 9వ వచనంలో 10వ వచనంలో అన్నాడు. వారు దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారంట అన్యజనులు. వారి దేవుడు ఎక్కడున్నారు? మేము చూచుచుండగా పోర్చబడిన అంటే కప్పేయబడిన పోర్చబడిన నీ యొక్క సేవకులకి గూర్చి ప్రతి దండ జరిగినట్లు అన్యజనులకు తెలియబడనేమో. అంటే దేవుని నామములు ఎంతమంది హతసాక్షులు అయిపోయారో, మీరు ఎంతమందిని హతసాక్షులు చేశారో అన్యజనులకు కూడా చూపించి, ఇదిగో మీరు ఉత్తి పుణ్యాన్ని ఎంతమందిని సనాతన ధర్మం అని మరొక ధర్మం అని అన్యజనులు గన మానవ యొక్క సామాన్యమైన మానవులను ఎంతమంది చంపేశారో, వారి శాపములు వారి పాపములు మిమ్మల్ని చుట్టుకున్నాయి చూడండి. ఇవాళ దేవుని కోపానికి గురైపోతున్నారనేది దావీదు యొక్క చెప్పిన మరి మాట రీతిని మనం గమనించాలి. ఇక్కడ ఈ 10వ వచనం అంటున్న మాటను 11వ శరలో ఉన్న వారిని నీ సన్నిధికి రానిమ్ము అంటున్నాడు. శరలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, అంటే శర అంటే ఏంటి? బాధ. వారి నీ సన్నిధికి రానిమ్ము అంటున్నాడు. నీ బాహుబలాత్ చేత నీ బాహుబలమ చేత సావుకు విధించబడుతున్న వారిని కాపాడుము అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి! ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రభువా మా పొరుగు వారిని నిందించిన ప్రతిగా వారి ఎదలోకి 7 అంతలు నిందను కలగజే మమ్మల్ని విధించిన, మమ్మల్ని బాధ పెట్టిన, మమ్మల్ని శోధించిన వారికి 7 అంతలు శోధన వారికి కలగజేయము అని ప్రభువుని వేడుకుంటున్నాడు దావీదు గారు. అంటే ఎందుకు? ఇసుకుపోతేనే తప్ప మాట రాదు. ఒక తల్లి ఒక తండ్రి పిల్లలను ఎందుకురా నా కడుపు చచ్చిపోని ఎందుకంటారు? వారి పిల్లల వల్ల అలిసిపోతేనే తప్ప మాట రాదు. తల్లి కన్నా కొడుకు, తండ్రి తన బిడ్డని చనిపోరా ఎందుకని బ్రతుకు అని బాధపడి మాట్లాడ, ఎంత బరువుతో ఆ మాట, ఎంత వేదనతో ఆ మాట, ఎంత దుఃఖముతో ఆ మాట మాట్లాడి ఉన్నారు. అది గ్రహించున్నాడు. మరొకసారి ఈ భూమి మీద ఏ మానవుడు కూడా జీవించుటకు అర్హత లేనివాడిగా ఉంటాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలు, అప్పుడు నీ ప్రజలను అంటే అప్పుడు మీ ప్రజలమైన మేము
నీ మందలమైన మేము సదాకాలము నీ యందు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము అంటున్నాడు. ప్రతి వచనానికి ఒక ఎండింగ్ ఇస్తున్నాడు. వచనాలుగా కీర్తన గ్రంథంలో ప్రతి వచనానికి మొదటి వచనం ఎలాగుందో ఆ వచనాలన్నీ చదువుతుంటే ఆకార వచనానికి కృపనే దేవుడు ఇస్తూ ఉంటాడు. మొదట ఆశీర్వాదం ఆహ్వానం పిలుస్తాడు, తర్వాత గర్దిస్తున్నాడు, తర్వాత ఏం చేస్తాడంటే ఆశీర్వాదించే పంపుతున్నాడు. ప్రతి వచనానికి ఇది మొదట జరుగుతున్న క్రియే. అయితే ఇక్కడ అంటున్నాడు తరతరము నీ కీర్తిని ప్రచురపరచదము. తరతరములు ప్రచురపరచడం అంటే ప్రకటించదము. నీ తీర్పును నీ వాక్యమును మేము సాక్షులుగా నిలుచుదము. ఇవాళ సాక్ష్యం దేవుడెరుగు. దేవునికి శోధనగా మారేవారు ఎక్కువైపోయారు ఇలా ఈ లోకంలో. ఎందుకంటే ప్రియులారా, శోధన అనేది ఎంత వేగంగా ఎదుగుతుందంటే మనుషులకు అంతు చిక్కనది. ప్రియులారా, మనం ఆలోచన లేక చాలా రకాలుగా మనం బాధపడుతూనే ఉన్నాం. అయితే ప్రభు చలవిచ్చిన మాటను మాత్రం మర్చిపోతూ మనం ఏదేదో మాట్లాడుతున్నాం ప్రియులారా. అయితే ఇక్కడ అన్యజనులు ఎందుకు మన స్వాస్థ్యంలో మన స్థలంలోకి ఒకడు బలవంతుడుగా బలహీనుడైనా మన స్థలంలోకి సొరపడ్డాడంటే ఎందుకు మనం లోకిస్తేనే తప్ప వాడు సొరపడ్డాడు. మన అవకాశం ఇస్తేనే కదా. దొంగకి మన తాళాలు ఇచ్చాడు అన్నట్టుగా మన తాళాలు అవకాశం ఇస్తున్నాం దొంగకి. దేనివల్ల? మాట వల్ల, క్రియల వల్ల, చూపుల వల్ల, నడక వల్ల, ఏమంటే అనేక రీతిలుగా మనం ఆశ వల్ల, కోరికల వల్ల సాతానికి చోటిస్తున్నాం. వాడి తీరా వచ్చి నువ్వు చోటిచ్చావు, నేను ఉన్నాను కాబట్టి, నువ్వు పిలిచావు కాబట్టి, నువ్వు ఆహ్వానించావు కాబట్టి నేను వచ్చాను, ఇప్పుడు వెళ్ళమంటే వెళ్ళిపోను. ఇప్పుడు నేను ప్రభువుని ఎరిగాను, నీవు నాలోంచి వెళ్ళిపోమంటే వెళ్ళడు. దాన్ని తగ్గ శోధన సృష్టించి, దాని తగ్గ వేదన కలిగించి, దాని తగ్గ బాధను కలిగించి, దాని తగ్గ ఏమండి అంతు చిక్కన కన్నీరు కలిగించిన తర్వాతే వాడు నీలో నుంచి వెళ్తాడు. దాన్ని తట్టుకున్నావా? అసలు మరలా నీ వైపు చూడవాడు. దాన్ని తట్టుకోకుండా దేవుడిని కానీ అక్కడ కూడా దేవుడిని దూషించమంటాడు. నీ దేవుడేడన్నావు? నువ్వు ఇప్పుడు నీ దేవుడేడి? నన్ను వెళ్ళిపోమన్నా, నీ దేవుడు నీకు సహాయం చేస్తాను, ఏడు ఎక్కడున్నా రమ్మను అని ఎటకారంగా పిలుస్తాడు వాడు. ప్రియులారా, దేవుడు కంటుకు కనపడడు, హృదయానికి మాత్రమే కనబడతాడు. ఎందుకంటే నీ కళ్ళు పాపనేత్రాలతో కప్పబడ్డాయి, హృదయ నేత్రాలే మాత్రమే తెరవాలి. నువ్వు పాపనేత్రాలతో తెరిచి చూస్తే నా ప్రభువేడు అంటే కనపడడు. ఏదో రూపం పెట్టుకుని, ఫోటో పెట్టుకుని మనం ఆరాధించినంత రానే ప్రభు మనకు వచ్చాడు. దేవునిని ఆరాధించే ఆలోచన మనలో ఉన్నప్పుడే ఆయన ఖచ్చితంగా నీ ఎదకో వస్తాడు అనే భావం మాత్రం మర్చిపోవద్దు ప్రియులారా. కనుక మనము ఆలోచనతో కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. మనం అప్పుడే ఆయన కృప మనకి నిత్యముగా మనకు ఎప్పుడు తోడుంటుందనేది మర్చిపోవద్దు. కాబట్టి ఈ రాత్రి కాలంలో ప్రియులారా, వింటున్న మీరు, నేను, మనమందరము కూడా దేవుని కోపానికి గురయ్యే ముందు మొదట మనం ఏంటో తెలుసుకోవాలి. మొదట మన నడకేంటో తెలుసుకోవాలి. మొదట మన ఆలోచన తెలుసుకోవాలి. మొదట మన తలంపులేంటో కాడి గ్రహి ఉండాలి. అప్పుడే మనము ఖచ్చితంగా మరి చారగలము, మాట్లాడగలము, చూడగలము, వినగలము. కనుక ప్రభునందు ప్రియులారా, గమనించండి, ప్రార్థించండి, స్తుతించండి, ఆరాధించండి. దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం, భక్తి, భయము నువ్వు కలిగిన నాడు దేవుడి నీ పట్ల ఆత్మీయతను, ఆలోచన క్రియలను కలగజేసువనని మనం గ్రహించే కృపను పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల పూట దేవదేవుడు మనందరికి అందించి ఆయన మహిమ మేఘానికి ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఓ దయగల తండ్రి, నీ స్తోత్రాలు, ప్రేమగల రక్షక, నీ కొందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రభా నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము ప్రార్థించాం. నీ వాక్యాన్ని బట్టి వివరించుకున్నాం. ఆ మాటలు మా హృదయాల్లో ఫలింపచేసి ప్రభా నీ వాక్యానికి లోబడి మేము భక్తి కలిగి, భయము కలిగి, విధేయత కలిగి, వినయము కలిగి, నీ ఎడల ముందు చూపు కలిగి ప్రార్థించే కృపను దయచేయమని అడుగుచున్నాను. నా దేశాన్ని, ప్రపంచ దేశాలని, ప్రపంచములో ఉన్న మిలిటరీ వారును, పోలీస్ శాఖ వారును, డాక్టర్లను, నర్సులను,
పారిశుద్ధ వారును, కార్మికులను, రైతులను, పారిశుద్ధ వారును, నీటి మీద నేల మీద పనులు చేయుచున్న వారును, ప్రయాణములు చేయుచున్న వారును నీ చేతులకు అప్పగిస్తున్నాను. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను, సంతాలని బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తున్నాను. గుడ్డివారును, చెవిటివారును, మూగవారును, వికలాంగులను, అనాథులుగా ఉన్నవారును, అభాగ్యులుగా ఉన్నవారును, శాంతి సమాధి లేని వారును, నిమ్మదనము లేని వారును నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. దేవా, నీ దాసుడు నేను నా పరిచర్య కొరకు మరణాత ప్రార్థన సన్నిధి బైబిల్ మిషన్ పరిచారికుడైన నేను ప్రార్థిస్తుండగా దేవా నాతో మాట్లాడము, అందరితోటి మాట్లాడము. దేవా నా కనపడము, అందరికీ కనపడము. దేవా నా ప్రార్థన ఆలకించము, అందరి ప్రార్థనను నెరవేర్పదాయిచ్చమని అలుపుడిన యోగుడిని దీనుడిని చేర్చున్న ప్రార్థన విశ్వాసము అతికిమ చేసి బలపరిచి మహిమ పొందమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానయున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి బ్రతిమాలి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము వినుచున్న మా సహోదరులు, ఆలకిస్తున్న మా సహోదరులు, వారి కుటుంబాలకి, వారి బిడ్డలకి, వారి పాడి పంటలకు దేవదేవుని సన్నిధి తోడయుండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.